హైదరాబాద్‌లో ఒక ఫోటో షూట్ కోసం వచ్చిన. హ్మ్. వచ్చినప్పుడు ఏ సినిమా చేస్తున్నారు అని అడిగారు. హ్మ్. నేను ఇలా 'కేజీఎఫ్' అని ఒక సినిమా చేస్తున్నా. 'కేజీఎఫా? ఎవరు హీరో? 'యష్' అని ఒకరు హీరోగా చేస్తున్నారు అన్నప్పుడు, ఎవరిది కొత్త ఇది? ఓకే. ఓకే అన్నారు. అంటే అస్సలు ఐడియా లేదు వాళ్ళకి. అదే సినిమా 'కేజీఎఫ్ చాప్టర్ 1' రిలీజ్ అయిన తరువాత అదే ఫోటోగ్రాఫర్ ఫోన్ చేసి, వాహ్! ఫ్యాన్ అయిపోయాను. ఆ సినిమా అయితే సూపర్. ఆహ్, ఆ హీరోతో ఒక ఫోటో షూట్ చేయాలి. ఎలా అది ఇది అని అడిగారు. సో, ఆ లవ్ చూసినప్పుడు నాకు చాలా 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 నచ్చింది. ఇన్‌ఫాక్ట్ తెలుగు ప్రేక్షకులేమంటే ఒక మంచి సినిమా అంటే దాన్ని తీసుకొని పైకి పెడతారు. అది 'కేజీఎఫ్‌లో' చూసినా, 'కాంతారాలో' చూసినా, ఏ ఆహ్, అంతే. ఏ కంట్రీ ఏ సైడ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళు అది ఎంజాయ్ చేశారంటే యెస్. దే ఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ టు ద టాప్. ట్రావెల్. 'ప్రేమలు' రీసెంట్‌గా మలయాళం సినిమా 'మంజుమల్ బాయ్స్.' 'మంజుమల్ బాయ్స్' ఇలాంటి సినిమాల్ని ఇక్కడ చాలా యాక్సెప్ట్ చేస్తారు. హ్మ్. సో, కంటెంట్ అండ్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఉందంటే ఖచ్చితంగా ఇక్కడ ఆడియన్స్ పట్టుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు దొరికింది. హ్మ్. అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ దట్ అన్ని సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా ఎళ్తుంది. ఇండియన్ సినిమా అని చూస్తున్నారు. సో, దట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. స్కేల్ గూడా పెరిగింది యాక్చువల్లీ. యెస్. యెస్. ఇంతకుముందు ఇండస్ట్రీ వేరుంది. అవును. ఇప్పుడు ఇండస్ట్రీ వేరుంది. ఒక 24 ధైర్యం క్రాఫ్ట్ వచ్చేసింది గదా! ఎగ్జాక్ట్‌లీ. 24 క్రాఫ్ట్స్‌లో ఎవరైనా సరే ఐ యామ్ ద ఇండస్ట్రీ అని యెస్. ప్రౌడ్‌గా చెప్పుకునే యెస్. సిట్యుయేషన్స్ రైట్ నౌ చూస్తున్నాం. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు పెద్ద బడ్జెట్ కూడా పెట్టొచ్చు. హ్మ్. ఎందుకంటే అదొస్తది అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది గాబట్టి, పెద్ద బడ్జెట్ పెట్టి ఇంకా సినిమాని గూడా ఒక వేరే గ్రాండియూర్‌లో, వేరే లెవెల్‌లో చూపించొచ్చు. హ్మ్. సో, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ హ్మ్. ఫర్ ది యాక్టర్స్, ఫర్ ద ఇండస్ట్రీస్ హ్మ్. టు గ్రో. హ్మ్. అందరూ కలిసి గ్రో అవుతున్నాము. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఇప్పుడు 'కేజీఎఫ్' అయిపోయింది. నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. నేనే కాదు అసలు వరల్డ్ వైడ్‌గా ఎదురు చూస్తున్న ఫిల్మ్ ఏదైనా ఉంది అంటే అన్‌డౌటెడ్‌లీ 'పుష్ప 2' అండి. యెస్. అసలు 1 వచ్చినప్పుడైతే అంత హైప్ క్రియేట్ అయిందో అంటున్నాం. అంటే 'పుష్ప' సినిమా వచ్చినప్పుడు ఇంత హైప్ క్రియేట్ అవుతుందని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవును. కొన్ని మార్క్ సెట్ చేసేసారు. యెస్. అంటే 'పుష్పరాజ్' ఆ సైన్స్ గావచ్చు, అవును. 'తగ్గేదేలే' అనే డైలాగ్స్ కావచ్చు, అంటే సుకుమార్ గారి ఆ మార్క్ చూపించారు. అవును. కొన్ని సంవత్సరాలు టైం తీసుకున్నా గూడా ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా? ఎప్పుడెప్పుడు పార్ట్ 2 వస్తుందా? అని జెప్పి అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. అండ్ యెస్. మీరు ఆల్‌మోస్ట్ కొలాబరేట్ అయ్యి ఉన్నారు. అవును. అసలు మీరెంత ఎక్సైటెడ్‌గా ఉన్నారు? మాకెంత ఎక్సైటెడ్‌గా కనిపిస్తారు? నాకైతే చాలా, చాలా, చాలా ఒక ఎక్సైట్‌మెంట్ ఉంది. హ్మ్. వెయిట్ చేస్తున్నా డిసెంబర్ 5కి. ఇక కొంచెం షూట్స్ ఇప్పుడు జరుగుతుంది. హ్మ్. అండ్ నాకిచ్చిన పర్సనల్ ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ మేనరిజం అవన్నీ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. షూటింగ్ చేసేటప్పుడే నేను ఎంజాయ్ చేసిన. ఇన్‌ఫాక్ట్ మొత్తం సెట్టే ఎంజాయ్ చేసిందది. హ్మ్. సో, నాకు ఒక పెద్ద ఒక కాన్ఫిడెన్స్ ఏముందంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అది ఎంజాయ్ చేస్తారు. అండ్ సినిమాలో ప్రతి ఒక్క సీన్‌లో హై నోట్స్ ఉన్నాయి. హ్మ్. అది చాలా కేర్‌ఫుల్‌గా చూసుకొని మన సుకుమార్ సార్ రాసి పెట్టారు. ఇలాగే రైటింగ్స్. ఉంటేనే ఈ హై నోట్స్‌కెళ్ళొచ్చు అని. సో, అవన్నీ చూస్తుంటే గ్యారంటీ డిసెంబర్ 5, 2024 ఈస్ గోయింగ్ టు బి బిగ్ ఫీస్ట్ పండగ అనే చెప్పొచ్చు. అవునా? అనసూయ గారు అంతకుముందు ఒక 'బిగ్ బాస్' సెట్‌లో చెప్పారు యాక్చువల్లీ ఆ అవును. ప్రోగ్రామ్‌లో 5 మినిట్స్‌కొక ట్విస్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? 5 మినిట్స్‌కొక హైప్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా 'పుష్ప 2లో' ఉంటుంది. ఆమె ఇంకా ఇంటెన్స్ క్రియేట్ చేసేసారు ఆ అవును. వర్డ్స్‌తో. అవును. అలా అంటే ఏంట్రా ఇది ఇలా ఉన్నారు. ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది. ఇదెవరు అనే ఒక థాట్‌లో ఆ ట్విస్ట్ అని ఖచ్చితంగా దొరుకుతా ఉంటది. హ్మ్. అండ్ ఆ హై కూడా అక్కడే దొరుకుతున్నప్పుడు నాకు తెలిసినట్టు చాలా మంది ఫస్ట్ డే, సెకండ్ డే ఎవరు సీట్ మీద కూర్చోరా? కూర్చోరనుకుంటా. కంప్లీట్ సినిమా నిలబడే చూస్తారు అని నాకనిపిస్తుంది. ఓకే. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కోసం అల్లు అర్జున్ గారు యాక్చువల్లీ చాలా సార్లు మాట్లాడుకున్నాం. అంటే హ్యాండ్ ఇలాగే పెట్టుకొని ఆ బాడీ స్లాంగ్ ఇలా పెట్టుకునే మనం త్రూఔట్ యెస్. క్యారెక్టర్ చేయాలి. కాసేపు రిలాక్స్ అయ్యేది గూడా గాదు. అవును. నార్మల్‌గా బాడీ రిలాక్స్ అవ్వడం గూడా గాదు. ఆ అవును. త్రూఔట్ క్యారెక్టరైజేషన్ మెయింటైన్ చేయాలంటే చాలా చాలా ఇట్స్ అది నాట్ ఏ ఇబ్బందిగా ఈజీ. ఉంటది. ఇబ్బందిగా అవును. ఉంటుంది. మీరు అలా సెట్‌లో చూస్తూ ఉంటారు గదా! కూర్చున్నప్పుడు అవును. అనిపిస్తూ ఉంటుంది. మనమంటే మన క్యారెక్టర్ చేసేసి కాస్ట్యూమ్ యేసుకొని తీసేస్తాం మేకప్. యెస్. ఆ మేకప్ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇలాగే ఉండడం వల్ల కొన్ని రోజులు నాకు అలవాటు అయిపోయిందంట ఇలా పెట్టేసుకొని. అంటే సినిమా అవును. అయిపోయాక అవును. పార్ట్ 1 తర్వాత. మనం గూడా అది కొంచెం అబ్జర్వ్ చేసాము అబ్జర్వ్ చేసాం. సెట్‌లో. అది హ్మ్. కనపడతది. హ్మ్. అంటే అలాగే క్యారెక్టర్‌తోనే కొంచెం ఉండిపోతారు. హ్మ్. అంత వర్క్ చేశారు. 'పుష్ప' అనే క్యారెక్టర్ లోపల దిగిపోయారు సార్. హ్మ్. సో, అందుకే మేబీ
అదే ఒక దీంట్లో బాడీ లాంగ్వేజ్‌లో, హ్మ్. అదే ఒక స్టైల్‌లో ఉంటారు అని నాకు అనిపిస్తది. ఇప్పుడు సినిమాస్ జరుగుతున్నాయి గదా! మొన్న 'లక్కీ భాస్కర్' అవుతున్నప్పుడు చిన్న గ్లింప్స్ ఏసారు. ఫస్ట్ టీజర్ అవును. గ్లింప్స్. అవును. ఆ శారీ కట్టుతో తిరుగుతారు చూడండి. లిటరల్లీ గూస్ బంప్స్ అసలు. యెస్. ఆ చిన్న ఫీస్ట్, అది విజువల్ ఫీస్ట్. వీఎఫ్ఎక్స్ కూడా కాదు. ఆ! అది ఆ షాట్ రియల్‌గానా? కోసం అంత టేక్స్ అయినా కూడా వాళ్ళు చేశారు. ఒక కెమెరా మిస్టేక్ అయిందంటే కూడా 1 మోర్ అవుతది. అక్కడ కరెక్ట్‌గా చీర తిరగలేదు. రావకపోతే కూడా మళ్ళీ 1 మోర్ అవుతది. హ్మ్. అది వచ్చే వరకు వదలరు. ఎవ్వరు వదలరు. మన 'సుకుమార్' సారు వదలరు. 'అల్లు అర్జున్' సారు వదలరు. హ్మ్. అంత పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతనే మీరు అది చూస్తుంటేనే ఏంటిది ఇలా ఉంది అని అనిపిస్తది గదా! హ్మ్. హ్మ్. మొత్తం సీక్వెన్సే అలా ఉంటదది హ్మ్. యాక్చువల్‌గా. ఓకే. మీరిలా చెప్తుంటే సినిమా ఎప్పుడొస్తదని మాకంత ఇంటెన్స్ ఎక్కువగా అంత ఇష్టపడుతున్నాం అనమాట 'పుష్ప'. జస్ట్ 1 మోర్ మంత్ ఇంకేంటి అంతేనా? వచ్చేస్తది గదా! వచ్చేస్తదిలే అంత కళ్ళు మూసుకుంటే 1 మంత్ వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సో, టాలీవుడ్‌లో నేషనల్ క్రష్ ఎవరు? క్రష్ అని నేను అనుకోలేదు. హ్మ్. ఆహ్, ఒక మంచి యాక్ట్రెస్ నాకు చాలా నచ్చిన ఒక యాక్ట్రెస్ అంటే థట్ వుడ్ బి సమంత.